మీడియా, సోషల్ మీడియా, ఎడ్యుకేటెడ్ లేదా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఒక సర్కిల్ని మన చుట్టూ గీస్తున్నారు. అంటే మన భావజాలాల్ని మార్చే కుట్రలు చేస్తున్నారు, మన మీదన రుద్దుతున్నారు ఒక కొత్త ఎత్తుగడ అన్నటువంటి. అందులో ప్రధానమైనటువంటి అంశం ఇప్పుడు తేలాల్సినటువంటి వ్యవహారం ఏంటి అంటే, ఇప్పుడు చంద్రబాబు గారికి బెయిల్ వచ్చింది, కడిగిన ముత్యంలా వచ్చారు, అన్యాయమైన కేసు అని కొట్టేసింది కోర్టు. ఇది కేసు కొట్టేసిందా? లేదు. అన్యాయం అని చెప్పిందా? లేదు. ఒక రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది, ముందు హెల్త్ గ్రౌండ్స్ మీద, తర్వాత రెగ్యులర్ బెయిల్. కానీ ఆయన బయటికి రాగానే కడిగిన ముత్యంలా వచ్చిన బాబు, అది విన్నాం. ఇప్పుడు కవితకి బెయిల్ రాగానే కడిగిన ముత్యంలా కవిత, వీళ్ళందరిది బాగానే ఉంది, సరే వాళ్ళ పార్టీలు అలాగా చెప్పుకోవచ్చు. కానీ అదేంటో బెయిల్ మీద వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక్కడు మాత్రం నేరస్తుడు, నిందితుడు కూడా కాదు, నేరస్తుడు, నేరచరితుడు. అంటే ఒక్కొక్కళ్ళని మనం చూసే దృక్పథంలో మార్పు ఉందా, రాసే వార్తల్లో తేడా ఉందా, లేదంటే ఆలోచించే విధానంలో మార్పు వచ్చిందో తెలియదు. కానీ ఆ వ్యవహారాల్లో ఈ పబ్లిసిటీ స్టంట్ చుట్టూ జరుగుతున్నటువంటి ఇష్యూ చూస్తే చివరికి గోల్డ్ మెడల్ కాదు కదా, శాంతం పోటీలో నుంచి పక్కకి తొలగించబడ్డ వినేష్ పొగ్గెట్టకి కనుక ఓ గోల్డ్ మెడల్ మన ఊళ్ళల్లో ఇచ్చేసి ఆవిడ గోల్డ్ మెడల్ సాధించింది ఒలింపిక్స్లో అని చెప్పడం ఎట్లుందో, ఇప్పుడు అట్లా ఉన్న ఈ వీళ్ళది అదే సందర్భంలో శిక్ష కూడా వేసేస్తున్నది ఇటు పక్కన జగన్కి వచ్చేటప్పటికి. అందుకనినే సరైన మీడియా ప్లానింగ్ లేకపోవడం వల్ల, లేదా ఒక మీడియా సంస్థల చేతిలో ఉండటం వల్ల మిగతా మీడియాలందరికీ శత్రువుగా మారినటువంటి జగన్మోహన్ రెడ్డి దురదృష్టవంతుడు అవుతున్నాడు.